శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి 23వ తేదీ సోమవారం ఉదయం 11:57 ఖగోళంలో కుజుడు మకర రాశిలో నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే కుజుడి సంచారంలో మార్పు జరుగుతోంది. కుజుడి కుంభ సంక్రమణం జరుగుతోంది. అలా కుంభరాశిలోకి ప్రవేశించిన కుజుడు మళ్ళీ ఏప్రిల్ 2వ తేదీ మధ్యాహ్నం 3:37 మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే మీన సంక్రమణం జరుగుతుంది. కాబట్టి నవగ్రహాలలో కుజుడు ఫిబ్రవరి 23వ తేదీ కుంభరాశిలోకి వచ్చినప్పటి నుంచి మళ్ళీ ఏప్రిల్ 2వ తేదీ మధ్యాహ్నం కుంభరాశిని వదిలి వెళ్లే వరకు కుంభరాశిలో ఉన్నటువంటి కుజుడు ద్వాదశ రాశులకి ఎలాంటి ప్రత్యేకమైనటువంటి ఫలితాలను కలిగింపజేస్తాడు. ఏ రాశుల వారికి ఈ కుజుడి కుంభ సంక్రమణం అనుకూల ఫలితాలు ఇస్తోందో, ఏ రాశుల వారికి కుజుడి కుంభ సంక్రమణం వ్యతిరేక ఫలితాలు ఇస్తోందో, ఏ రాశుల వారికి ఏ ఆస్పెక్ట్ లో కుజుడు అనుకూలిస్తాడు, ఏ రాశుల వారికి ఏ ఆస్పెక్ట్ లో కుజుడు వ్యతిరేకిస్తాడో, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి, సంపూర్ణంగా కుజుడిని ప్రసన్నం చేసుకోవటానికి పాటించాల్సిన శక్తివంతమైన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మళ్ళీ కుజుడు మారేటటువంటి ఏప్రిల్ 2వ తేదీ వరకు కుజుడి కుంభ సంక్రమణం వల్ల కలిగే ఫలితాలు పరిశీలిస్తే మేషరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తులా, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం. కుజుడి సంచారంలో మార్పు జరిగిన కుంభరాశి 11వ రాశి అవుతుంది. అంటే కుజుడి కుంభ సంక్రమణం మేషరాశి వాళ్ళకి 11వ స్థానంలో జరుగుతోంది. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం 11వ స్థానంలో కుజుడు బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు. కాబట్టి కుజుడి కుంభ సంక్రమణం అనేది మేషరాశి వాళ్ళకి ఎలాంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పటికీ ఆ ప్రతికూల పరిస్థితులన్నీ కూడా తొలగిపోయి అనుకూల పరిస్థితులుగా మారతాయి. విద్యారంగం కావచ్చు, ఉద్యోగ రంగం కావచ్చు, వ్యాపార రంగం కావచ్చు, ఏ రంగంలో ఉన్న మేషరాశి వాళ్ళకైనా సరే ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులన్నీ కూడా తొలగిపోయి సంపూర్ణంగా అనుకూల పరిస్థితులు ప్రారంభమవుతాయి. అలాగే మేషరాశి వాళ్ళకి కార్యసిద్ధి చాలా సులభంగా లభిస్తుంది. ఏదైనా ఒక పని ప్రారంభించినప్పుడు కుజుడి కుంభ సంక్రమణానికి ముందు పనుల్లో ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉంటే కుజుడి కుంభ సంక్రమణం అయిన తర్వాత పనుల్లో ఆటంకాలు లేకుండా కార్యసిద్ధి సులభంగా లభిస్తుంది. అదేవిధంగా ప్రతి పనిలో కూడా సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా తలపెట్టిన కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే ఇంతకు ముందు అసంపూర్తిగా మిగిలిపోయినటువంటి పనులు ఏవైతే ఉంటాయో, అంటే ఏ రంగానికి సంబంధించి అయినా సరే, ఉద్యోగం గాని, వ్యాపారం గాని, చదువు గాని, విదేశీయానం గాని, ధనాన్ని దాచిపెట్టడం గాని, ఇంతకు ముందు ఏదైనా ఒక పని అసంపూర్తిగా మేషరాశి వాళ్ళు వదిలిపెట్టుంటే అలా అసంపూర్తిగా వదిలిపెట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ సమయంలో నిరాటంకంగా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అంటే పెండింగ్ పనులు చురుకుగా పూర్తి చేసుకునే అవకాశము ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 2 మధ్యలో మేషరాశి వాళ్ళకు బ్రహ్మాండంగా ఉంది. అంతేకాకుండా ఈ కుజుడి కుంభ సంక్రమణం వల్ల రావలసిన ధనం సకాలంలో చేతికి అందుతుంది. మేషరాశి వాళ్ళు ఇంతకు ముందు వ్యక్తుల్ని నమ్మి ధనం ఇచ్చి ఎన్ని రకాలుగా ప్రయత్నించినా, ఎన్నిసార్లు అడిగినా వాళ్ళు డబ్బులు ఇవ్వక మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే అలాంటి వాళ్ళందరూ కూడా ఈ సమయంలో మీరు అడిగితే ఆ డబ్బులు తిరిగి ఇవ్వటానికి అవకాశం ఎక్కువగా ఉంది. అంటే తీవ్రమైనటువంటి మొండి బాకీల సమస్యలు తొలగింపజేసుకొని రావలసిన పెద్ద మొత్తంలో ధనం సకాలంలో చేతికి అందే యోగం కూడా కుజుడి కుంభ సంక్రమణం వల్ల మేషరాశి వాళ్ళకి కలుగుతుంది. అలాగే మేషరాశి వాళ్ళకి ఏ పని చేయాలన్నా ధైర్యం పెరుగుతుంది. మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో, కొండల్ని పిండి చేసేటటువంటి మనోధైర్యంతో ప్రతి పనిని కూడా ప్రారంభిస్తారు. అంటే దృఢ సంకల్పం ఉంటుంది. బాగా కష్టం అనుకున్న పని, అందరూ చెయ్యలేమనుకున్న పని కూడా మేషరాశి వాళ్ళు దృఢ సంకల్పంతో, ఆత్మవిశ్వాసంతో ప్రారంభించి ఆ పనిని పూర్తి చేయగలుగుతారు. అంటే ఆకాశానికి నిచ్చెన వేయగలము, దాన్ని అందుకోగలమన్నటువంటి ఆత్మవిశ్వాసం వస్తుంది.
కొండలైనా సరే పిండి చేయగలమన్న ఆత్మవిశ్వాసం వస్తుంది. దాంతో కష్టసాధ్యమైన పనులన్నింటిలో కూడా విజయాలను చేకూర్చుకోగలుగుతారు. నూతన వస్తులాభం మేషరాశి వాళ్ళకు కలుగుతుంది. అంటే ఇంటికి అవసరమైనటువంటి బ్రహ్మాండమైన వస్తువులని కొనుగోలు చేయగలుగుతారు. లేదా ఎవరైనా బహుమతులుగా రకరకాల వస్తువులు ఇస్తూ ఉంటారు. సుఖ సంతోషాలతో భోగ భాగ్యాలతో కుజుడి కుంభ సంక్రమణం అనేది మేషరాశి వాళ్ళకి సంపూర్ణమైన అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి కుజుడి కుంభ సంక్రమణం మేషరాశి వాళ్ళకి అఖండ రాజయోగాన్ని కలిగింపజేస్తుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి కుజుడి కుంభ సంక్రమణం ఎటువంటి ఫలితాలను కలిగింపజేస్తుందనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే వృషభ రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం. కుజుడి కుంభ సంక్రమణం వృషభ రాశి వాళ్ళకి 10వ స్థానంలో ఏర్పడుతోంది. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం 10వ స్థానములో కుజుడు యోగించడు. కాబట్టి కుజుడి కుంభ సంక్రమణం వృషభ రాశి వాళ్ళకి యోగించదు. అయినప్పటికీ కూడా కొంతవరకు అనుకూలత ఉంటుందని కొన్ని జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఆ అనుకూలత ఏంటంటే కుజుడు 10వ స్థానములో సంక్రమణం జరిగినప్పుడు యోగించకపోయినా కూడా ఏ పనిలోనైనా సరే మిశ్రమ ఫలితాలు ఇస్తాడు. అంటే పూర్తిగా వ్యతిరేక ఫలితాలు ఇవ్వడు. కొంత అనుకూల ఫలితాలు ఇస్తాడు, కొంత వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. మొత్తం మీద వ్యతిరేకతగా జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాలు చెప్తున్నప్పటికీ కొంత అనుకూలత మాత్రం ఉంటుంది. ఆ అనుకూలత ఏంటంటే శ్రమకు తగినటువంటి ఫలితాన్ని కుజుడు 10వ స్థానంలో ఇస్తాడు. కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 2 వరకు కుజుడు యోగించాలంటే ఏం చేయాలంటే బాగా కష్టపడాలి. మీరు ఎంత కష్టపడితే అంత కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా కుజుడు ఇస్తాడు. అంటే అద్భుత ఫలితాలు లేకపోయినా శ్రమకు తగిన ఫలితం మాత్రం ఇస్తాడు. సుఖ దుఃఖాలు రెండింటినీ కూడా సమానంగా ఇస్తాడు. కష్ట సుఖాలు రెండింటినీ కూడా ఇస్తాడు. కుజుడు స్వల్ప లాభకారి అని కొన్ని జ్యోతిష శాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి. అంటే 10వ ఇంట్లో కుజుడు యోగించకపోయినా స్వల్ప లాభం, తక్కువ లాభాన్ని ఇస్తాడు. అది కూడా ఎలా ఇస్తాడంటే ఈ సమయంలో ఎవరైనా వ్యాపారాలు చేసుకునే వాళ్ళు పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఉన్నదంతా ఒకేసారి ఒకే దాని మీద వృషభ రాశి వాళ్ళు పెట్టుబడి పెట్టకూడదు. దాని మీద కొంత, దీని మీద కొంత, దాని మీద కొంత అన్నట్లుగా పెట్టుబడులు పెట్టుకోవాలి. అప్పుడు ఏదో ఒక దానిలో లాభమే ఇస్తాడు. అంతిమంగా స్వల్ప లాభకారిగా ఉంటాడు. అలా కాకుండా కుజుడి కుంభ సంక్రమణం దశమంలో ఏర్పడినప్పుడు వృషభ రాశి వాళ్ళు ఎవరైనా భారీ పెట్టుబడులు ఒకే వ్యాపారంలో పెడితే మాత్రం మొదటికే మోసం వస్తుంది. వ్యాపారం కుప్పకూలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో పెద్ద ఎత్తుగడలకు వెళ్ళకూడదు. మేజర్ ప్లాన్స్ ఉండకూడదు. మైనర్ ప్లాన్స్ మాత్రమే ఉండాలి. ఈ సమయంలో భ్రమలు వస్తాయి, భ్రాంతి వస్తుంది. ఒకేసారి జాక్పాట్ కొట్టాలనే ఆలోచన 10వ ఇంట్లో కుజుడు కలిగింపజేస్తాడు. కానీ ఆలోచన పక్కన పెట్టాలి. ప్రాక్టికల్ గా ఆలోచించాలి. తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాలి. అప్పుడే మీరు పనుల్లో కొంతవరకు లాభం పొందగలుగుతారు. అలాగే 10వ ఇంట్లో కుజుడి సంచారం వచ్చింది కాబట్టి ఏ పని ప్రారంభించినా ఆ పని మధ్యలో విఘ్నాలు వస్తూ ఉంటాయి. ఆ విఘ్నాలు వచ్చినప్పుడే పనిని వదిలిపెట్టకుండా మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో పనిని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తే అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే లాభ నష్టాలు, సమయం కూడా ఈ సమయంలో చూసుకోవాలి. ఈ సమయంలో ఉన్న సమయాన్ని బట్టి ఏది చేయాలో దాన్ని చేసుకుంటూ ఉండాలి. లాభ నష్టాలు, సమయానుకూలత మొత్తం బేరీజు వేసుకుని అడుగు ముందుకు వేస్తే వృషభ రాశి వాళ్ళకి 10వ ఇంట్లో కుజుడి సంక్రమణం అనేది పూర్తిగా వ్యతిరేక ఫలితాలు కాకుండా కొంతవరకు లాభాలనే కలిగింపజేస్తుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి కుజుడి కుంభ సంక్రమణం వల్ల వచ్చేటటువంటి ఫలితాలను మనం పరిశీలించినట్లయితే మిథున రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం. కుజుడి సంచారంలో మార్పు జరిగిన కుంభరాశి మిథున రాశి వాళ్ళకి 9వ రాశి అవుతుంది. అంటే మిథున రాశి వాళ్ళకి 9వ స్థానంలో కుజుడి కుంభ సంక్రమణం జరిగింది. 9వ స్థానంలో కుజుడి కుంభ సంక్రమణం జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం యోగించదు. ఎందుకంటే జన్మరాశి నుంచి 9వ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు కుజుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. అయితే అన్ని విషయాలలో వ్యతిరేక ఫలితాలని కాకుండా
కొన్ని ప్రత్యేకమైన ఆస్పెక్టుల్లోనే వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. అవేంటో తెలుసుకొని కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే కుజుడి కుంభ సంక్రమణం ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి మిథున రాశి వాళ్ళు బయటపడొచ్చు. మిథున రాశి వాళ్ళకి ప్రధానంగా వ్యవహారాలలో మాంద్యత కలిగింపజేస్తాడు. అంటే ఏదైనా వ్యవహారం మిథున రాశి వాళ్ళు ప్రారంభిస్తే ఆ వ్యవహారంలో చురుకుదనం ఉండదు, మందత్వం ఉంటుంది. ఆ వ్యవహారం నెమ్మదిగా సాగుతూ ఉంటుంది. కుజుడికి పరిహారం చేసుకుంటే ఆ నెమ్మదిగా సాగేది తగ్గిపోయి వ్యవహారంలో చురుకుదనం పెరుగుతుంది. అలాగే పనులు చేసేటప్పుడు కూడా మిథున రాశి వాళ్ళకి ఒక్కొక్కసారి అలసత్వాన్ని కుజుడు కలిగింపజేస్తాడు. అంటే చేసే పనిలో అలసిపోవటం, ఇంకా చెయ్యలేమనుకోవటం, ఈ అలసత్వం వల్ల చురుకుదనం తగ్గటం, ఇలాంటివి కుజుడు కలిగింపజేస్తాడు. కాబట్టి ఎప్పటికప్పుడు అలసత్వం వచ్చినా కూడా దాన్ని పక్కన పెట్టుకొని మిథున రాశి వాళ్ళు ఉత్సాహాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే ఒక్కొక్కసారి అనుకోని సమస్యలు వస్తూ ఉంటాయి, అనుకోని చిక్కులు, అనుకోని చికాకులు, కొన్ని రకాలైనటువంటి భయాందోళనలు కూడా పనుల్లో ఏర్పడుతూ ఉంటాయి. అటువంటప్పుడు మిథున రాశి వాళ్ళు మనోధైర్యమే లక్షణంగా ముందడుగు వేయాలి. అప్పుడే ఈ అనుకోని సమస్యలు, చిక్కులు, చికాకులు, భయాందోళనలు వీటి నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే మిథున రాశి వాళ్ళకి స్థాన చలనం కలిగే అవకాశాలు కూడా ఈ సమయంలో ఉన్నాయి. చాలా కాలంగా ఉద్యోగంలో అభద్రతాభావం ఉన్న మిథున రాశి వాళ్ళకి ఉద్యోగం వదిలివేయవలసిన పరిస్థితులు కూడా ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 2 మధ్యలో ఉంటాయి. అయినప్పటికీ దిగులు పడాల్సిన అవసరం లేదు, తొందరలోనే కొత్త ఉద్యోగం వస్తుంది. స్థాన చలనం ఉంది అంటే ట్రాన్స్ఫర్ కారణంగా దూర ప్రాంతాలకు వెళ్ళటము, ఇటువంటివి కూడా మిథున రాశి వాళ్ళకి ఉద్యోగ పరంగా కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఉద్యోగులకు ప్రధానంగా ట్రాన్స్ఫర్ అయ్యే ప్లేస్ కూడా అంత అనుకూలంగా ఉండదు. బాగా దూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ అవటం, స్థాన చలనం జరగటం, అక్కడ ఉద్యోగ రీత్యా పని ఒత్తిడి ఎక్కువ ఉండటం, ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ పని ఒత్తిడి తట్టుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. అలాగే ఆరోగ్య పరంగా కూడా కొంత క్షీణత అనేది కనిపిస్తుంది. ఎందుకంటే పని ఒత్తిడి పెరిగింది కాబట్టి ఆరోగ్య పరంగా కొద్దిపాటి ఇబ్బందులు మిథున రాశి వాళ్ళు ఎదుర్కోవటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి 9వ స్థానంలోకి కుజుడు మారటం వల్ల, కుజుడి కుంభ సంక్రమణం 9వ స్థానంలో ఏర్పడటం వల్ల మిథున రాశి వాళ్ళు ప్రధానంగా ఉద్యోగంలో అటెన్షన్ గా ఉండాలి. సాధ్యమైనంత వరకు అధికారులతో వాగ్వివాదాలకు వెళ్ళకూడదు, సహోద్యోగులతో వాగ్వివాదాలకు వెళ్ళకూడదు. ఎందుకంటే సహోద్యోగులతో వాదోపవాదాలకు వెళితే వాళ్ళు ఆఫీస్ పాలిటిక్స్ ప్లే చేస్తారు, దానివల్ల బాస్ దగ్గర మిమ్మల్ని బ్యాడ్ చేస్తారు, దానివల్ల కూడా మీకు ఉద్యోగ పరంగా ఉద్యోగం వదిలిపెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అలా కాకుండా బాస్ తో, కొలీగ్స్ తో అంతా సానుకూలంగా ఉంటూ మీకు ఇచ్చిన పని మీరు చేసుకుంటే కుజుడి కుంభ సంక్రమణం వల్ల వచ్చేటటువంటి జాబ్ టెన్షన్ నుంచి మిథున రాశి వాళ్ళు సులభంగా బయటపడచ్చు. దాంతోపాటు కుజుడి పరిహారం చేసుకోవటం ద్వారా కూడా ఇటువంటి ఇబ్బందులు ఏవి రాకుండా అనుకూల ఫలితాలు పొందవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి కుజుడి కుంభ సంక్రమణం వల్ల వచ్చే ఫలితాలు మనం పరిశీలించినట్లయితే కర్కాటక రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం. అంటే కుజుడి కుంభ సంక్రమణం కర్కాటక రాశి వాళ్ళకి 8వ స్థానంలో ఏర్పడింది. 8వ స్థానములో కుజుడు యోగించడు అని జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాలు చెప్తున్నాయి. ఎందుకంటే జ్యోతిష శాస్త్రానికి ఉన్న స్థానాల్లో 8వ స్థానం అంత మంచి స్థానం కాదు. ఒక్క శుక్రుడు తప్ప ఏ గ్రహము కూడా ఎక్కువగా 8వ స్థానంలో యోగించదు. పెద్ద గ్రహాలు ఏవి కూడా 8వ స్థానంలో యోగించవు. కాబట్టి 8వ స్థానములో కుజుడి కుంభ సంక్రమణం జరిగింది కాబట్టి ఈ అష్టమంలో కుజుడి సంచారం కర్కాటక రాశి వాళ్ళకి కొన్ని ప్రత్యేకమైన విషయాలలో ప్రత్యేకమైన వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది. ఆ వ్యతిరేక ఫలితాలు పోగొట్టుకోవటానికి కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. కర్కాటక రాశి వాళ్ళకి ఏ ఆస్పెక్టులో కుజుడి కుంభ సంక్రమణం వ్యతిరేక ఫలితాలు ఇస్తుందనే విషయాన్ని పరిశీలిస్తే ప్రధానంగా రుణ బాధలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఇంతకు ముందు వరకు అప్పులు చేయనటువంటి కర్కాటక రాశి వాళ్ళు అనుకోకుండా ఏదో ఒక విషయం పరంగా అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. పిల్లల చదువు గురించి కానీ, పిల్లల పెళ్లి గురించి కానీ, లేదా సొంతింటి యోగం కోసం బ్యాంకు లోన్ తీసుకోవటం కానీ, ఇలా ఏదో ఒక కారణంతో కర్కాటక రాశి వాళ్ళు పెద్ద మొత్తంలో అప్పు చేయాల్సిన పరిస్థితిని కుజుడు 8వ ఇంట్లో కలిగింపజేస్తాడు. అటువంటప్పుడు బాగా ఆలోచించి బేరీజు వేసుకొని ఎంత మొత్తంలో అప్పు తీసుకోవాలో అంత మొత్తంలోనే అప్పు తీసుకుంటే దానివల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
జలుబు, దగ్గు, ఆయాసం, బ్రాంకటిస్ ఇటువంటి సమస్యలు ఉన్న కర్కాటక రాశి వాళ్ళు ఈ సమయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే శ్వాసకోశ సంబంధిత ఆరోగ్య సమస్యలు కొద్దిగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా అనవసరమైన ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఒక ప్రయాణం చేసేటట్లయితే ఆ ప్రయాణం వల్ల ప్రయోజనం ఉందో లేదో 1కి 10 సార్లు ఆలోచించుకొని ప్రయాణం చేయటం కర్కాటక రాశి వాళ్ళకి చాలా అవసరం. లేకపోతే ఎక్కువ కష్టపడతారు, ప్రయాణం చేస్తారు, దానివల్ల పెద్దగా ప్రయోజనం మాత్రం కనిపించదు. అదే విధంగా ఏ పని తలపెట్టినా సరే దాన్ని పూర్తి చేయలేక మధ్యలోనే వదిలిపెట్టాలనే ఆలోచనను 8వ ఇంట్లో కుజుడు కలిగింపజేస్తాడు. అటువంటప్పుడు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. అసంపూర్తిగా పనులు విడిచిపెట్టకండి. ఎంత అలసత్వం వచ్చినా సరే నూతన ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి పనులు పూర్తి చేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ పని పూర్తి చేసినా కూడా ఒక్కొక్కసారి మనసుకు సంతృప్తినివ్వదు. దాన్ని కూడా కుజుడి కుంభ సంక్రమణం అష్టమంలో జరగటం వల్ల కుజుడు కలిగింపజేస్తాడు. అటువంటప్పుడు కూడా మీ మనస్సుకు మీరు సర్ది చెప్పుకునే ప్రయత్నం చేయండి. మీరు చేయగలిగినంత వరకు 100% డెడికేషన్తో మీ పనిని చేస్తూ ఉండండి. అలాగే మీరు ఒక పని చేసి ఆ పని పూర్తి చేసినా కూడా కొంతమంది లోపాలు వెతుకుతూ ఉంటారు. అటువంటప్పుడు ఎదుటి వాళ్ళు చెప్పే లోపాలు పట్టించుకోకండి. మీ మనసు చెప్పే లోపాలు కూడా పట్టించుకోకుండా పనిని పూర్తి చేసి ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. బంధుమిత్రుల్లో కూడా కొంచెం గౌరవం తగ్గే అవకాశం ఉంది. వారు మీకు ఇచ్చే విలువల్లో కూడా లోపం కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటప్పుడు వాళ్ళని పెద్దగా పట్టించుకోకుండా బంధువులతో, మిత్రులతో ఎంతవరకు ఉండాలో, ఎలా ఉండాలో అంతవరకు అలా ఉండే ప్రయత్నం చేయండి. అప్పుడు వాళ్ళ తప్పు వాళ్ళే తెలుసుకొని మళ్ళీ మీకు ఇవ్వవలసిన గౌరవం ఇవ్వటానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇటువంటి వ్యతిరేక ఫలితాలు 8వ స్థానంలో వస్తాయి. కాబట్టి కుజుడి పరిహారాలు చేసుకుంటే కుజుడి కుంభ సంక్రమణం ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి కర్కాటక రాశి వాళ్ళు సులభంగా బయటపడవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి కుజుడి కుంభ సంక్రమణం వల్ల వచ్చే ఫలితాలు పరిశీలించినట్లయితే సింహరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు కుజుడి కుంభ సంక్రమణం జరిగినటువంటి ఆ కుంభరాశి 7వ రాశి అవుతుంది. ఎందుకంటే సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం. కుజుడి సంచారంలో మార్పు జరిగిన కుంభరాశి 7వ రాశి అవుతుంది. అంటే సింహరాశి వాళ్ళకి 7వ స్థానములో 7వ స్థానములో కుజుడి సంచారంలో మార్పు జరిగింది. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం 7వ స్థానములో కుజుడు యోగించడు. కాబట్టి సింహరాశి వాళ్ళకి ఈ కుజుడి కుంభ సంక్రమణం వ్యతిరేక ఫలితాలనే ఇస్తుంది. అయితే ఏ ఆస్పెక్ట్స్ లో వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది? ఆ వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడటానికి పాటించాల్సిన సులభమైన శక్తివంతమైన పరిహారాలు ఏంటో తెలుసుకుంటే అప్పుడు కుజుడి కుంభ సంక్రమణం ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. 7వ స్థానంలో కుజుడి సంక్రమణం జరగటం వల్ల సింహరాశి వాళ్ళకి ఏం జరుగుతుందంటే లైఫ్ పార్ట్నర్ తో చిన్న విషయాలకే కలతలు పెరిగిపోతాయి. చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద స్థాయిలో ఒకరి మీద ఒకరు తీవ్రమైన ఆరోపణలు చేసుకునే అవకాశం ఉంది. ఒకరి మీద ఒకరు నిందలు వేసుకునే అవకాశం ఉంది. పరిస్థితి అర్థం చేసుకోలేక వాదోపవాదాలు పెరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి సింహరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ మధ్యలో కుజుడు 7వ స్థానంలో ఉంటాడు. కాబట్టి లైఫ్ పార్ట్నర్ తో గొడవ పడకూడదు. చిన్న విషయాలకి గోరంతలు కొండంతలు చేయకూడదు. లైఫ్ పార్ట్నర్ పేరెంట్స్ గురించిన విషయాలు తీసుకురాకూడదు. లైఫ్ పార్ట్నర్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ తీసుకురాకూడదు. రెస్పాన్సిబిలిటీస్ తీసుకురాకూడదు. వీటిలో ఏవి డిస్కషన్ లో తీసుకొచ్చినా సరే గోరంతలు కొండంతలు అయిపోయే అవకాశం ఉంది. చిన్న విషయాలకే గొడవలు తారాస్థాయికి వెళ్లిపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే పరిస్థితులు అర్థం చేసుకోకుండా ఒకళ్ళకొకళ్ళు ఇగోకి వెళ్లిపోయే అవకాశం ఉంది. వాదోపవాదాలు పెంచుకుంటారు. కాబట్టి సింహరాశి వాళ్ళు ఈ సమయంలో ఇగో పక్కన పెట్టండి. సింహరాశి అంటేనే వాళ్ళు ఎక్కువ ఆత్మాభిమానం కలిగిన వాళ్ళుగా ఉంటారు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళుగా ఉంటారు. కానీ ప్రస్తుతం కుజుడు 7వ స్థానంలో ఉన్నాడు. లైఫ్ పార్ట్నర్ తో చిన్న విషయానికే పెద్ద గొడవ అయ్యే సమయం కాబట్టి మీకు ఎంత ఇగో ఉన్నా సరే ఆ ఇగో పక్కన పెట్టి ఆర్గ్యుమెంట్స్ వచ్చినప్పుడు మీరే తగ్గే ప్రయత్నం చేస్తే సప్తమ కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. అలాగే సింహరాశి వాళ్ళు
ఒకరి మధ్య ఒకరికి సహకారం కూడా తగ్గింపజేసుకుంటారు. ఇంట్లో పిల్లల పరంగా గాని పనుల పరంగా గాని అవసరమైన సహకారాన్ని ఒకరికొకరు అందించుకోరు. దానివల్ల కూడా దూరం పెరిగే అవకాశం ఉంటుంది. అలా చేయకుండా పనుల్లో సహకారం చేసుకోండి. పిల్లలకు సంబంధించిన పనుల్లో ఒకరికొకరు అన్నట్లుగా ఉండే ప్రయత్నం చేయండి. అప్పుడు చాలా వరకు ఇబ్బందుల నుంచి బయటపడొచ్చు. ఎందుకంటే చిన్న విషయాన్నే బాగా దూరం అయిపోయే వరకు చేజేతులా కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఆరోగ్యం కూడా కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఎందుకంటే సప్తమ స్థానం అంటే అది మారక స్థానం కాబట్టి సింహరాశి వాళ్ళు ఆరోగ్యపరంగా కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా ఉదర సంబంధిత నేత్ర సంబంధిత వ్యాధులతో బాధపడే అవకాశం ఉంది. కాబట్టి సింహరాశి వాళ్ళు బయట ఫుడ్ తగ్గించే ప్రయత్నం చేయండి. ఉదర సంబంధ అనారోగ్యాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎక్కువసేపు రాత్రిపూట సెల్లు చూడకూడదు. నేత్ర సంబంధ అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా బంధుమిత్రులతో వైరం ఏర్పడే అవకాశం ఉంది. 7వ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు కారణం లేకుండా బంధువులతో మిత్రులతో గొడవలు పడుతూ ఉంటారు. కాబట్టి ఆ గొడవలు తగ్గించుకోవాలి. బంధువులతో మిత్రులతో తక్కువ మాట్లాడాలి. చిరునవ్వుతో మౌనంగా ఉంటూ మాట్లాడాలి. అప్పుడే ఆ వైరం రాకుండా ఉంటుంది. తల్లిదండ్రులకు కూడా మనోవ్యాకులత కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ మనోవ్యాకులత తల్లిదండ్రులకు రాకుండా వాళ్ళతో ప్రేమపూర్వకంగా ఉండే ప్రయత్నం చేయండి. గొడవలేవి మీ తల్లిదండ్రులకు చెప్పకండి. చెబితే వాళ్ళకి మనోవ్యాకులత పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే సర్దుకుపోయే గుణాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే సప్తమంలో కుజుడి సంచారం ఉంది అంటే సర్దుకుపోయే లక్షణం వెంటనే రావాలి. లేకపోతే ఉద్రేకాలు తారాస్థాయికి వెళ్ళిపోతాయి. ఈ సర్దుకుపోయే లక్షణంతో ఇగో పక్కన పెట్టి కుజుడి పరిహారం చేసుకుంటే సప్తమ కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకుని సింహరాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి కుజుడి కుంభ సంక్రమణం వల్ల వచ్చే ఫలితాలు పరిశీలించినట్లయితే కన్యారాశి నుంచి లెక్కబెట్టినప్పుడు కన్యా, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం. కుజుడి కుంభ సంక్రమణం 6వ స్థానములో జరుగుతోంది. అంటే కన్యారాశి వాళ్ళకి ఈ సంక్రమణం వల్ల కుజుడు 6వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం కుజుడు 6వ స్థానంలో చాలా అద్భుతంగా యోగిస్తాడు. కాబట్టి కన్యారాశి వాళ్ళకి కుజుడి కుంభ సంక్రమణం విశేషమైన రాజయోగాన్ని కలిగింపజేస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రత్యేకమైన విషయాలలో కన్యారాశి వాళ్ళకి ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 2 మధ్యలో కుజుడు అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు. ఆ ప్రత్యేకమైన విషయాలు మనం పరిశీలిస్తే ఈ సమయంలో కన్యారాశి వాళ్ళు తీర్థయాత్రలు విపరీతంగా చేస్తారు. పుణ్యక్షేత్ర సందర్శనాలు చేస్తారు. దేవాలయ దర్శనంతో మానసికంగా అద్భుతమైన ప్రశాంతత పొందగలుగుతారు. భగవద్ అనుగ్రహం అనేది కన్యారాశి వాళ్ళకి 6వ స్థానంలో కుజుడు చాలా తొందరగా కలిగింపజేస్తాడు. అలాగే పూర్వజన్మ కర్మ ఫలితాల వల్ల వచ్చే సమస్యల నుంచి బయటపడటానికి కన్యారాశి వాళ్ళకి ఈ కుజుడి సంక్రమణం ఒక అద్భుతమైన అవకాశం ఇస్తుంది. అదేంటంటే పుణ్యకార్యాలు చేయాలనేటటువంటి ఆలోచన కన్యారాశి వాళ్ళకి 6వ స్థానంలో కుజుడు ఎక్కువగా కలిగింపజేస్తాడు. దానివల్ల కన్యారాశి వాళ్ళు దాన ధర్మాలు ఎక్కువగా చేయాలనుకొని దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. ఇతరులకి ఏదో ఒక సహాయం చేయాలని సహాయం చేస్తూ ఉంటారు. దానివల్ల కర్మ ఫలితాలు తగ్గుతాయి. దానివల్ల గ్రహ దోషాలు తగ్గుతాయి. దానివల్ల జీవితంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. కాబట్టి పుణ్యకార్యాల ద్వారా పాపకర్మలు కరిగించుకొని గ్రహదోషాలు తగ్గింపజేసుకునే సమయంగా కన్యారాశి వాళ్ళకి దీన్ని చెప్పుకోవచ్చు. అలాగే పూజలు, వ్రతాలు ఇటువంటివన్నీ కొత్త కొత్తవి కన్యారాశి వాళ్ళు ప్రారంభిస్తారు. ఆ పూజా ఫలితం వల్ల, వ్రత ఫలితం వల్ల ఏది అనుకుంటే అది జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఎవరైనా పెద్ద పూజలు చేసుకుంటూ ఉంటే ఆ పూజలకి, నోములకి, వ్రతాలకి తప్పకుండా వెళతారు. అలా వెళ్ళటం ద్వారా కూడా అక్కడ సామూహిక పారాయణలు చేయటం ద్వారా కూడా భగవద్ అనుగ్రహాన్ని తొందరగా పొందుతారు. అంతేకాకుండా సత్కాలక్షేపం చేస్తారు. అంటే మంచి మంచి విషయాలు మాట్లాడుకోవటం, దైవ సంబంధమైన విషయాలు మాట్లాడుకోవటం ద్వారా దైవానుగ్రహాన్ని కన్యారాశి వాళ్ళు పొందుతారు. అలాగే నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇంటికి అవసరమైన బ్రహ్మాండమైన వస్తువులు ధనలాభం కలగటం వల్ల కొనుగోలు చేయగలుగుతారు. ధనప్రాప్తి యోగం చాలా బాగుంది. రకరకాల మార్గాలలో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా కన్యారాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే మొండి బాకీలు చాలా సులభంగా వసూలవుతాయి. ఇంతకు ముందు ఎవరినైనా నమ్మి మీరు పెద్ద మొత్తంలో ధనం ఇచ్చినట్లయితే ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 2 మధ్యలో ప్రయత్నిస్తే వాళ్ళు తప్పకుండా పెద్ద మొత్తంలో ధనాన్ని మీకు తిరిగి ఇచ్చేస్తారు. మీకు రావలసిన ధనం
చేతికి అందుతుంది. మొండి బాకీల సమస్యల నుంచి కన్యా రాశి వాళ్ళు సులభంగా బయటపడతారు. అలాగే ఇష్టకార్య సిద్ధి ఏర్పడుతుంది. మనసులో ఏదనుకుంటే ఆ కోరికలు అభిష్టాలు తొందరగా నెరవేరుతాయి. సమాజంలో కూడా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో నలుగురు మిమ్మల్ని మెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సామాజికంగా బంధుమిత్రుల్లో కూడా మంచి గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు కన్యా రాశి వాళ్ళు పెంపొందింపజేసుకోగలుగుతారు. అదే విధంగా సభా గౌరవం ఉంటుంది. అంటే నలుగురిలో వేదికలెక్కి ఉపన్యాసాలు ఇచ్చేటటువంటి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. 10 మందిలో మాట్లాడటం ద్వారా అందరిలో మంచి గౌరవ మర్యాదలు పెంపొందింపజేసుకోగలుగుతారు. దానివల్ల సభా గౌరవం పెరుగుతుంది. అలంకార ప్రాప్తి యోగం కలుగుతుంది. బ్రహ్మాండమైన అలంకరణకు సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయటం, అలంకరణ చేసుకోవటం ద్వారా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అలాగే కుటుంబంలో అందరితో కూడా స్నేహ భావాలు పెరుగుతాయి. ఇంతకు ముందు కుటుంబ సభ్యులతో చిన్న విషయాలకే విభేదాలు వస్తే ఆ విభేదాలన్నీ కూడా సమసిపోతాయి. పెద్ద పెద్ద విషయాలలో విభేదాలు వచ్చినా సరే కుటుంబంలో ఉన్న విభేదాలన్నీ కూడా మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. అందరితో ప్రేమపూర్వకంగా ఉంటారు, స్నేహ భావంతో ఉంటారు. కుటుంబంలో ఉల్లాసము ఉత్సాహము తాండవించేలాగా కన్యా రాశి వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. సుఖమయ సౌఖ్యమైనటువంటి జీవితాన్ని కన్యా రాశి వాళ్ళు ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 2 మధ్యలో కుజుడి 6వ స్థాన సంచారం వల్ల గడుపుతారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఖచ్చితంగా కన్యా రాశి వాళ్ళకి కుజుడి కుంభ సంక్రమణం అనేది విశేషమైన అఖండమైన రాజయోగాన్ని కలిగింపజేస్తుంది. దాని ఫలితాలు ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 2 మధ్యలో కన్యా రాశి వాళ్ళు తప్పకుండా అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి కుజుడి కుంభ సంక్రమణం వల్ల వచ్చేటటువంటి ఫలితాలు మనం పరిశీలిస్తే తులారాశి నుంచి లెక్కబెట్టినప్పుడు తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం. కుజుడి సంచారంలో మార్పు జరిగిన కుంభరాశి తులారాశి వాళ్ళకి 5వ రాశి అవుతుంది. అంటే తులారాశి వాళ్ళకి 5వ స్థానంలో కుజుడి కుంభ సంక్రమణం జరుగుతోంది. 5వ స్థానంలో కుజుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడని జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. కాబట్టి ఏ ఆస్పెక్ట్ లో తులారాశి వాళ్ళకి కుజుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు, ఆ ఆస్పెక్ట్ లో ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే కుజుడికి సంబంధించిన ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాలు మనం పరిశీలిస్తే ప్రధానంగా 5వ స్థానంలోకి కుజుడు ప్రవేశించడం వల్ల తులారాశి వాళ్ళు చెడ్డ పనులు చేయటానికి ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. ఇంతకు ముందు ఎంతో సత్ప్రవర్తన, ఎంతో సదాచారం కలిగినటువంటి తులారాశి వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా వాళ్ళ మనసు మారిపోయి చెడ్డ పనులు చేయాలనేటటువంటి ఆసక్తి పెరుగుతుంది. అది వాళ్ళ తప్పు కాదు. 5వ స్థానంలో కుజుడి సంచారం నడవటం దీనికి కారణమవుతుంది. అటువంటప్పుడు మనస్సును నిగ్రహం చేసుకునే ప్రయత్నం చెయ్యండి. చెడు ఆలోచనలు మనసులోకి వచ్చిన వెంటనే దైవ ధ్యానం చేసుకోండి, దేవాలయ దర్శనం చేసుకోండి. ఆ చెడు ఆలోచనల నుంచి, వాటి ప్రభావం నుంచి బయటపడే ప్రయత్నం తులారాశి వాళ్ళు చెయ్యాలి. దానికి తోడు తులారాశి వాళ్ళకి ఏం జరుగుతుందంటే చెడ్డ వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు ఈ సమయంలో మంచి బంధాలుగా మారే అవకాశం ఉంది. కాబట్టి కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడితే తులారాశి వాళ్ళు వెంటనే ఆ వ్యక్తుల గురించి బాగా స్టడీ చేయండి. వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ అని పరిశీలించిన తర్వాతే వాళ్ళతో స్నేహం చేయండి. ఏమాత్రం మీకు అనుమానం వచ్చినా వాళ్ళు చెడ్డవాళ్ళని వాళ్ళతో అక్కడే కట్ చేసేయండి. లేకపోతే వాళ్ళతో స్నేహం క్రమక్రమంగా ఈ సమయంలో బలపడి వాళ్ళ సలహాలు వినేటటువంటి అవకాశం కూడా ఉంది. అవే నిజాలుగా భావించే అవకాశం కూడా ఉంది. తద్వారా చెడ్డ పనులు చేయటానికి ఇంకా ఉత్సాహం చూపించే అవకాశం కూడా ఉంది. మీ ప్రమేయం లేకుండానే చెడ్డవాళ్లతో స్నేహం వల్ల మీరు తప్పుడు మార్గంలో వెళ్ళి వాళ్ళ సలహాలు విని తప్పుడు పనులు చేయటానికి ఉత్సాహం చూపించి ఆ మార్గంలో ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముందుగానే కొత్త వ్యక్తుల పరిచయాల విషయంలో తులారాశి వాళ్ళు ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 2 మధ్యలో చాలా అప్రమత్తంగా ఉండండి. ఎటువంటి చెడు స్నేహాల వైపు ఆసక్తిని ప్రదర్శించకండి. అప్పుడు 5వ స్థానంలో కుజుడిచ్చే ఈ రకమైన వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడొచ్చు. అలాగే తులారాశి వాళ్ళకి సంతాన సంబంధమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అంటే సంతానానికి విద్యాపరంగా ఇబ్బందులు ఉండటం, సంతానానికి మంచి ర్యాంకులు రాకపోవటం, సంతానానికి మంచి ఉద్యోగం రాకపోవటం, వ్యాపారంలో ఇంకా సంతానం సెటిల్ అవ్వకపోవటం, ఎన్ని ప్రయత్నాలు చేసినా పిల్లలకి పెళ్లిళ్ళు నిశ్చయం కాకపోవటం, పెళ్ళైన తులారాశి వాళ్ళ సంతానం భార్యాభర్తలు కొట్టుకోవటం, విదేశీయానం పరంగా ఎంత ప్రయత్నించినా తులారాశి వాళ్ళ సంతానం విదేశాలకు వెళ్ళలేకపోవటం, ఇలా ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 2 మధ్యలో ఎక్కువగా సంతానానికి సంబంధించిన విషయాల్లో వర్రీ అవుతూ ఉంటారు.
5వ స్థానంలో కుజుడు సంతానం రిలేటెడ్ టెన్షన్స్ తులారాశి వాళ్ళకి కలిగింపజేస్తాడు. అటువంటప్పుడు ఆందోళన పక్కన పెట్టి కుజుడి పరిహారం చేసుకుంటే సంతానపరమైన సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే చిన్న చిన్న ఆటంకాలు ప్రతి పనిలో కూడా 5వ స్థానంలో కుజుడి వల్ల వస్తూనే ఉంటాయి. ఆ చిన్న చిన్న ఆటంకాలు వచ్చినప్పటికీ మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ఆటంకాలు అధిగమించి ముందుకు దూసుకు వెళ్లే ప్రయత్నం చేయండి. అంతిమంగా విజయం మిమ్మల్ని వరిస్తుంది. ముందు వేసుకున్న ప్రణాళికల ప్రకారం ఏది చేయలేకపోతారు. అంటే ఒక షెడ్యూల్ వేసుకుని ఆ షెడ్యూల్ పరంగా ఏం చెయ్యాలి అని అనుకున్నప్పుడు 5వ స్థానంలో కుజుడు వచ్చినప్పుడు ఆ షెడ్యూల్ ప్రకారం ఏది జరగదు. అనుకున్న పనుల్లో ఆటంకాలు వస్తాయి. అటువంటప్పుడు నిరాశ చెందకూడదు. పరిస్థితులకు తగ్గట్టుగా మిమ్మల్ని మీరు మార్చుకొని అన్ని పనులు కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకునే ప్రయత్నం చేయాలి. మనసుకు సర్ది చెప్పుకొని ప్రతి పనిలో కూడా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే పంచమంలో కుజుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే కొన్ని పనులు మీరు ఎంత కష్టపడి చేసినా జయప్రదంగా పూర్తి చేయలేకపోతారు. అటువంటప్పుడు కూడా నిరుత్సాహానికి లోను కాకుండా మళ్ళీ మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసినట్లయితే తప్పకుండా అంతిమంగా ఆ పనుల్లో విజయం చేకూరుతుంది. కాబట్టి 5వ స్థానంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడాలంటే తులారాశి వాళ్ళు మనోధైర్యం పెంచుకోండి, ఆత్మవిశ్వాసం పెంచుకోండి, కుజుడి పరిహారం చేసుకోండి. దానివల్ల కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి పూర్తిగా బయటపడవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి కుజుడి కుంభ సంక్రమణం వల్ల వచ్చే ఫలితాలు పరిశీలిస్తే వృశ్చిక రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం అంటే వృశ్చిక రాశి వాళ్ళకి కుజుడి కుంభ సంక్రమణం 4వ స్థానంలో ఏర్పడుతోంది. అంటే కుజుడు 4వ స్థానంలో సంచారం చేయటం వృశ్చిక రాశి వాళ్లకు ప్రారంభించాడు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం 4వ స్థానంలో కుజుడు యోగించడు. దీన్నే అర్ధాష్టమ కుజదోషం అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ఏప్రిల్ 2 వరకు వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ కుజదోషం ఉంది. అర్ధాష్టమ కుజదోషం ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ప్రధానంగా ప్రాపర్టీస్ ఆస్పెక్ట్ లో సమస్యలు వస్తాయి. అంటే ఎవరైనా వృశ్చిక రాశి వాళ్ళు భూమి గాని, గృహం గాని, స్థలం గాని, పొలం గాని, అపార్ట్మెంట్ కానీ ఏదైనా కొనుక్కోవాలని ఎంత ప్రయత్నించినా సరే ఏదో ఒక ఆటంకం వస్తూ ఉంటుంది. సమయానికి ధనం సర్దుబాటు కాకపోవటం, ఒకవేళ ధనం సర్దుబాటు అయినా ఆ సమయానికి మీకు నచ్చిన ప్రాపర్టీ వేరే వాళ్ళు కొనుక్కోవటం, లేదా ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ పరంగా డిలే అవటం, ఇలా ఏదో ఒక రకంగా అర్ధాష్టమ కుజదోషం వల్ల ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అవ్వక ప్రాపర్టీ కొనుక్కోవటంలో ఏదో ఒక ఇబ్బందులు వృశ్చిక రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. అలాగే వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైనా ఒక పెద్ద ప్రాపర్టీ అమ్మాలనుకుంటే ఎంత ప్రయత్నించినా మంచి రేటు రాదు. దానివల్ల నిరుత్సాహానికి లోనవుతారు. కొనుక్కుంటామని చెప్పి వెళ్ళిన వాళ్ళు కూడా లాస్ట్ మినిట్ లో కొనుక్కోమని చెప్పి చెప్తూ ఉంటారు. దానివల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే ప్రాపర్టీ ఆస్పెక్ట్ లో ఈ అర్ధాష్టమ కుజదోషం ఎక్కువ ఇబ్బందిని కలిగింపజేస్తుంది. అలాగే సోదరుల ఆస్పెక్ట్ లో కూడా ఇబ్బంది కలిగిస్తుంది. వృశ్చిక రాశి వాళ్ళకి ఎవరికైనా సోదరులు ఉన్నట్లయితే వాళ్ళతో చిన్న విషయాలకే అకారణంగా గొడవలు అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి సోదరులతో మాట్లాడేటప్పుడు, సోదరులతో వ్యవహరించేటప్పుడు వృశ్చిక రాశి వాళ్ళు 1కి 10 సార్లు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి, జాగ్రత్తగా వ్యవహరించండి. కుజుడి కుంభ సంక్రమణం 4వ స్థానంలో వచ్చింది కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ సమయంలో వృశ్చిక రాశి వాళ్ళు అప్పు చేయకండి. ఎందుకంటే ఈ సమయంలో అప్పు చేస్తే మాత్రం దానివల్ల కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. బాగా అత్యవసరం అనుకుంటే మాత్రం తక్కువ మొత్తంలోనే అప్పు చేయండి, పెద్ద మొత్తంలో మాత్రం అప్పు చేయకండి. అలాగే 4వ స్థానంలో కుజుడు ప్రవేశించటం వల్ల ప్రధానంగా వృశ్చిక రాశి వాళ్ళకి యంత్రాల మీద పనిచేసే రంగాల్లో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అని చెప్పాలి. ఎందుకంటే మిషన్స్ మీద పనిచేసే వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా మిషన్స్ మీద పనిచేసుకోవాలి. అలాగే వాహనాల మీద వెళ్ళేటప్పుడు కూడా వృశ్చిక రాశి వాళ్ళు ఎప్పుడు జాగ్రత్తగా ప్రయాణాలు చేయాలి. దుర్గాదేవిని, ఆంజనేయ స్వామిని, నరసింహస్వామిని, మీ ఇష్టదైవం ఎవరినైనా స్మరించుకొని ప్రయాణాలు చేయండి. లేకపోతే వాహన ప్రమాదాలు జరగటం, బండి మీద నుంచి కానీ లేకపోతే కారులో నుంచి కానీ కింద పట్టడం లేదా దెబ్బలు తగలటం జరిగే అవకాశాలు కూడా వృశ్చిక రాశి వాళ్ళకి ఈ అర్ధాష్టమ కుజదోషం వల్ల ఏర్పడతాయి. అలాగే విద్యుత్ తీగల మీద పనిచేసే వాళ్ళు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో పనిచేసే వృశ్చిక రాశి వాళ్ళు కూడా జాగ్రత్తగా వ్యవహరించకపోతే ప్రమాదాలకు లోనయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి యంత్రాల మీద పనిచేసే వాళ్ళు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ విద్యుత్ తీగల మీద పనిచేసే వాళ్ళు, వాహనాల మీద ప్రయాణం చేసే వాళ్ళు ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 2 మధ్యలో అప్రమత్తంగా ఉండాలి. అలాగే కొంతమంది
వాహనాల మీద ప్రయాణం చేయడంతో పాటుగా కొన్ని ప్రత్యేకమైన కాంపిటీషన్స్ లో పాల్గొంటూ ఉంటారు. అటువంటి వెహికల్ రిలేటెడ్ కాంపిటీషన్స్ లో ఈ సమయంలో వృశ్చిక రాశి వాళ్ళు పాల్గొనకండి. ఎందుకంటే మీ అతి నమ్మకమే మీకు ప్రమాదాన్ని కలిగింపజేస్తుంది. అంతేకాకుండా ఈ సమయంలో గొడవలకు ఎట్టి పరిస్థితుల్లో తావివ్వకూడదు. అర్ధాష్టమ కుజుడు అకారణ కలహాలను అందరితో కలిగింపజేస్తాడు. కాబట్టి సాధ్యమైనంత వరకు గొడవ వచ్చే చోట వృశ్చిక రాశి వాళ్ళు గొడవ రాకుండా చిరునవ్వుతో ఉండే ప్రయత్నం చేయటం మంచిది. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఆ శ్రమను తట్టుకొని ముందడుగు వేయాలి. బ్యాంక్ లోన్లు శాంక్షన్ కావటం కూడా ఈ సమయంలో ఆలస్యం అవుతూ ఉంటుంది. రియల్ ఎస్టేట్ లో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉన్నాయి. పైత్య సంబంధమైన అనారోగ్యాలు వెంటాడే సూచనలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా అర్ధాష్టమ కుజదోషం వల్ల ఏర్పడతాయి. అయినప్పటికీ కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకుంటే అర్ధాష్టమ కుజదోషం ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోగొట్టుకొని సంపూర్ణంగా కుజుడి అనుగ్రహానికి పాత్రలై వృశ్చిక రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి కుజుడి కుంభ సంక్రమణం ఇచ్చేటటువంటి ఫలితాలు పరిశీలిస్తే ధనుస్సు రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు ధనుస్సు, మకరం, కుంభం. కుజుడి సంచారంలో మార్పు ధనుస్సు రాశి వాళ్ళకి 3వ స్థానంలో ఏర్పడుతోంది. ధనుస్సు రాశి వాళ్ళకి కుజుడి కుంభ సంక్రమణం 3వ స్థానంలో ఏర్పడటం అనేది విశేషమైనటువంటి రాజయోగాన్ని కలిగింపజేస్తుంది. దానికి కారణం ఏంటంటే జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 3వ రాశిలో కుజుడు అద్భుతంగా యోగిస్తాడు. పరమాద్భుతమైనటువంటి రాజయోగాన్ని కలిగింపజేస్తాడు. కాబట్టి ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 2 మధ్యలో తృతీయంలో కుజుడి వల్ల ధనుస్సు రాశి వాళ్ళు రాజయోగం అందుకోబోతున్నారు. కొన్ని ప్రత్యేకమైన విషయాల్లో అయితే అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. ఆ ప్రత్యేకమైన విషయాలు పరిశీలిస్తే 3వ స్థానంలోకి కుజుడు ప్రవేశించడం వల్ల సర్వకార్య సిద్ధి ఏర్పడుతుంది. అంటే ఏ పని ప్రారంభించినా ధనుస్సు రాశి వాళ్ళకి ఆ పని సులభంగా పూర్తవుతుంది. కుజుడి కుంభ సంక్రమణానికి ముందు పనుల్లో ఆటంకాలు వచ్చినా సరే కుజుడు కుంభరాశిలోకి రాగానే పనుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా ధనుసు రాశి వాళ్ళు పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. అలాగే ధనప్రాప్తి యోగం కూడా కలుగుతుంది. రకరకాల మార్గాలలో ధనాన్ని సంపాదించాలని ధనం కోసం అన్వేషణ చేసే ధనుసు రాశి వాళ్ళకి అనేక మార్గాలు తెరుచుకుంటాయి. రకరకాల మార్గాల్లో ధనప్రాప్తి యోగం కలుగుతుంది. చేతి నిండా డబ్బు సంపాదించే యోగం ధనుసు రాశి వాళ్ళకు ప్రారంభమవుతుంది. అలాగే రావలసిన మొండి బాకీలు వసూలవుతాయి. ఇంతకు ముందు వ్యక్తుల్ని నమ్మి పెద్ద మొత్తంలో ధనం ఇచ్చి ఎన్నిసార్లు అడిగినా వాళ్ళు డబ్బులు ఇవ్వక మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే కఠినమైనటువంటి మొండి బాకీల సమస్యలు తొలగిపోతాయి. ఈ సమయంలో అడిగితే ఖచ్చితంగా వాళ్ళు మీకు ఇవ్వవలసిన పెద్ద మొత్తాన్ని ఇవ్వటానికి ధనుసు రాశి వాళ్ళకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తీవ్రమైన మొండి బాకీల సమస్యలకు పరిష్కారం వచ్చి చేతికి ధనం అందుతుంది. అంతేకాకుండా ఆరోగ్య విషయంలో ఎలాంటి లోపము ఉండదు. ఇంతకు ముందు ఆరోగ్యపరంగా ధనుసు రాశి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే ఆ ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడి ఆరోగ్య ప్రాప్తిని పొందుతారు. దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడే ధనుసు రాశి వాళ్ళు కూడా ఆ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకుంటారు. కారణం తెలియని అనారోగ్య సమస్యల్లో కారణం తెలుస్తుంది. తద్వారా అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడగలుగుతారు. అలాగే సజ్జన పరిచయం ఏర్పడుతుంది. మంచి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆ పరిచయాలు బంధాలుగా మారి ఆ సజ్జన పరిచయం అనేది మీకు విశేషమైన లాభాలను కలిగింపజేస్తుంది. అలాగే అందరితో సత్సంబంధాలు మెరుగుపడతాయి. ఇంతకు ముందు ఎవరితోనైనా గొడవలు ఉంటే ఆ గొడవలు ఈ సమయంలో ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 2 మధ్యలో క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటాయి. వాళ్ళందరితో అనుకూల ఫలితాలు పెరుగుతూ ఉంటాయి. సత్సాంగత్యం పెరుగుతుంది, సత్ప్రవర్తన పెరుగుతుంది, రిలేషన్స్ మెరుగుపడతాయి. అలాగే అన్నిటికంటే గొప్ప విషయం అనూహ్యంగా ధన ప్రాప్తి కలుగుతుంది. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే జన్మరాశి నుంచి 3వ రాశిలో కుజుడు ఉన్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా హఠాత్తుగా ధనలాభం ఏదో ఒక విధంగా కలుగుతుంది. అనూహ్య ధన ప్రాప్తి యోగం కూడా ఖచ్చితంగా ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 2 మధ్యలో ధనుస్సు రాశి వాళ్ళు పొందబోతున్నారు. అలాగే ధనుస్సు రాశి వాళ్ళకి సుఖ సంతోషాలకి ఎటువంటి లోటు ఉండదు. భోగభాగ్యాలకు ఎటువంటి లోటు ఉండదు. అన్ని విధాలుగా మేలైన సమయంగా ధనుస్సు రాశి వాళ్ళకి చెప్పుకోవచ్చు. కాబట్టి కుజుడి కుంభ సంక్రమణం అనేది ధనుస్సు రాశి వాళ్ళకి ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 2 వరకు అఖండ రాజయోగాన్ని కలిగింపజేస్తుందని, అద్భుతమైన ధన ప్రాప్తిని కలిగింపజేస్తుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి కుజుడి కుంభ సంక్రమణం వల్ల వచ్చే ఫలితాలను మనం పరిశీలించినట్లయితే మకర రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మకరం, కుంభం. మకర రాశికి 2వ స్థానంలోనే కుజుడి సంచారంలో మార్పు జరిగింది.
కుజుడి కుంభ సంక్రమణం మకర రాశికి 2వ స్థానంలో ఏర్పడింది. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం 2వ స్థానంలో కుజుడు యోగించడు. అంటే మకర రాశి వాళ్ళకి కుజుడి కుంభ సంక్రమణం వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. ఏ ఆస్పెక్ట్ లో వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది? ఆ వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడాలంటే మకర రాశి వాళ్ళు ఏం చేయాలి? కుజుడికి సంబంధించి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఈ విషయాన్ని పరిశీలిస్తే మకర రాశి వాళ్ళకి 2వ స్థానంలో కుజుడు ప్రవేశించటం వల్ల, కుజుడి కుంభ సంక్రమణం 2వ స్థానంలో జరగటం వల్ల కుటుంబంలో అకారణ కలహాలు వస్తూ ఉంటాయి. కుటుంబంలో మామూలుగా మాట్లాడినా సరే మీరు మాట్లాడిన మాట ఎదుటి వాళ్ళకి తప్పుగా అర్థమవుతుంది. దానివల్ల మీతో వాదనకు దిగుతారు. ఆ తర్వాత మీరు కూడా కుటుంబ సభ్యులతో వాదనకు దిగుతారు. అలా చిన్న విషయానికే భార్యాభర్తలు గాని, తల్లిదండ్రులు గాని, సోదరులు గాని, సంతానం గాని ఎవరైనా సరే మకర రాశి వాళ్ళు ఇంట్లో వాళ్ళతో చిన్న విషయానికే వాదనకు దిగి గోటితో పోయేది గొడ్డల దాకా తెచ్చుకుంటారు. కాబట్టి కుజుడు మీకు 2వ స్థానంలో ఉన్నాడు కాబట్టి మకర రాశి వాళ్ళు తక్కువ మాట్లాడండి, అవసరమైనంత మేరకు మాట్లాడండి, చిరునవ్వుతో ఉండండి, సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండండి. అప్పుడు 2వ స్థానంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి. ప్రధానంగా ప్రతి చిన్న విషయానికి మకర రాశి వాళ్ళు లైఫ్ పార్ట్నర్ తో కీచులాడుతూ ఉంటారు. చిన్న విషయానికే కీచులాడటం వల్ల అనవసరమైన పట్టుదల పెరిగిపోతుంది, పంతాలు పెరిగిపోతాయి, ఎవరికి వాళ్ళు ఇగోకి వెళ్ళిపోతారు. దానివల్ల చిన్న విషయం కూడా చాలా పెద్ద సమస్యగా మారిపోతూ ఉంటుంది. సర్దుకుపోవాలనే ఆలోచన 2వ స్థానంలో కుజుడు నశింపజేస్తాడు. కానీ మకర రాశి వాళ్ళు మాత్రం సర్దుకుపోయే ఆలోచన పెంచుకోవాలి, ఇగో పక్కన పెట్టాలి, సర్దుకుపోవాలి, తక్కువ మాట్లాడాలి, మౌనంగా చిరునవ్వుతో ఉండాలి. లైఫ్ పార్ట్నర్ ఏదైనా అన్నా సరే చిరునవ్వుతో ఉంటే క్రమక్రమంగా కుజుడు 2వ స్థానంలో ఇచ్చే వ్యతిరేక ఫలితం తగ్గిపోయి గోడితో పోయే గొడవ గొడ్డల దాకా వెళ్ళదు. అలాగే ఆలోచన శక్తి నశించిపోయే సమయంగా దీన్ని చెప్తాం. ఎందుకంటే యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం ఉన్నప్పుడు చిన్న విషయాలు పెద్ద గొడవలుగా మారవు. కానీ కుజుడి కుంభ సంక్రమణం మకర రాశి వాళ్ళకి 2వ స్థానంలో ఏర్పడింది కాబట్టి ఆ యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం అనేది తగ్గిపోతుంది. దానివల్ల ఏం చేస్తున్నామో తెలియని భావోద్వేగంలో లైఫ్ పార్ట్నర్ తో గొడవలు పడిపోతూ ఉంటారు. ఆ భావోద్వేగంలో అనరాని మాటలు కొన్ని లైఫ్ పార్ట్నర్ అంటారు. దానివల్ల వాళ్ళ మనసు గాయపడిపోతుంది. దానివల్ల బాగా దూరం పెరిగిపోయి అది తీవ్ర స్థాయి గొడవగా మారే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. కాబట్టి భావోద్వేగాలు, ఎమోషన్స్ కంట్రోల్లో ఉంచుకోండి. యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని పెంచుకోండి. ఏది మాట్లాడితే గొడవ అవుతుందో ముందే తెలివిగా ఆలోచించుకొని దాన్ని మాట్లాడకుండా ఉండే ప్రయత్నం చేయండి. అప్పుడు కుటుంబంలో ఎటువంటి గొడవలు ఉండవు. ద్వితీయ స్థానంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు, అనుకూల ఫలితాలు పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే 2వ స్థానంలో కుజుడి సంచారం వల్ల మకర రాశి వాళ్ళకి చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మకర రాశి వాళ్ళు ఎప్పుడు బయటికి వెళ్ళినా ప్రయాణాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోండి. అలాగే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఎటువంటి చిన్న ప్రమాదము జరగకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రయాణాలు చేసినట్లయితే దానివల్ల కూడా 2వ స్థానంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. దీనికి తోడుగా కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోండి. ఆ పరిహారాలు చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. 2వ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు మాట దూకుడుతనం ఉంటుంది, దురుసుతనం వస్తుంది. ఆ మాట దూకుడుతనం, దురుసుతనాన్ని తగ్గింపజేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ లో కూడా ఆ మాట దూకుడు, దురుసుతనం వల్ల కొన్ని ఫైనాన్షియల్ గా లాసెస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ లో కూడా ఆ మాట దూకుడుతనం తగ్గించుకునే ప్రయత్నం చేయండి. కాబట్టి మకర రాశి వాళ్ళకి ద్వితీయంలో కుజుడి కుంభ సంక్రమణం ఏర్పడుతోంది కాబట్టి లైఫ్ పార్ట్నర్ తో జాగ్రత్తగా మాట్లాడుతూ ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ కుజుడి కుంభ సంక్రమణం ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి కుజుడి కుంభ సంక్రమణం ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అనే విషయాన్ని మనం పరిశీలిస్తే ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు కుజుడు కుంభరాశిలోనే ఉంటాడు. జన్మరాశిలో కుజుడు ఉన్నప్పుడు ఆ కుజుడి సంచారం యోగించదు అని జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల్లో చెప్పారు. అంటే కుజుడి కుంభ సంక్రమణం కుంభరాశి వాళ్లకు యోగించదు, వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. ఎటువంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తుందంటే ప్రధానంగా కుజుడు వాళ్ళ రాశిలోనే ఉన్నాడు కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కుంభరాశి వాళ్ళకి కుజుడు కలిగింపజేస్తాడు. ఎందుకంటే జన్మరాశిలో గ్రహం సంచారం చేస్తున్నప్పుడు ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. కుజుడు
ప్రధానంగా బీపీని కలిగింపజేస్తాడు, రక్త ప్రసరణకు కారణమవుతూ ఉంటాడు, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కి కుజుడు కారణమవుతాడు. కాబట్టి కుంభరాశి వాళ్ళు బీపీ సమస్యలు ఉన్న వాళ్ళు బీపీని అదుపులో ఉంచుకోవాలి. హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అదుపులో ఉంచుకోవాలి. బ్లడ్ సర్క్యులేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కుజుడు కలిగింపజేస్తాడు కాబట్టి ఇవి రాకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కుజుడు వాళ్ళ రాశిలోనే ఉన్నాడు కాబట్టి కుంభరాశి వాళ్ళకి జన్మరాశిలో కుజుడు ఉన్నప్పుడు జన్మరాశిలో ఉన్న కుజుడు 7వ స్థానాన్ని చూస్తూ ఉంటాడు. దీన్నే సప్తమ దృష్టి అంటారు. కుజుడు 7వ స్థానాన్ని చూసినప్పుడు ఈ సప్తమ దృష్టి అనేది లైఫ్ పార్ట్నర్ తో పెద్ద పెద్ద గొడవలు కలిగింపజేస్తుంది. కాబట్టి కుంభరాశి వాళ్ళకి లైఫ్ పార్ట్నర్ తో గొడవలు అయ్యే అవకాశం ఉంది. ఒకటి హెల్త్ ఆస్పెక్ట్ లో ప్రాబ్లమ్స్, రెండవది లైఫ్ పార్ట్నర్ తో చిన్న విషయాలలో గొడవలయ్యే ఆస్పెక్ట్. ఇవి కుజుడు వాళ్ళ రాశిలోకి రావటం వల్ల కలిగింపజేస్తాడు. ఎందుకంటే వాళ్ళ రాశిలోనే ఉన్నాడు కాబట్టి ఆరోగ్య సమస్యలు ఇస్తాడు. వాళ్ళ రాశిలోనే ఉండి 7వ దృష్టితో చూస్తున్నాడు కాబట్టి 7th దృష్టి అంటే అది మ్యారిటల్ లైఫ్ కి సంబంధించిన దృష్టి కాబట్టి మ్యారిటల్ లైఫ్ లో ఇబ్బందులు కలిగిస్తాడు. దీనివల్ల కుంభరాశి వాళ్ళకి భార్యతో గాని భర్తతో గాని లైఫ్ పార్ట్నర్ తో అనవసరమైన వాదనలు పెరుగుతాయి. చిన్న చిన్న విషయాలకే మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు సహకరించుకోకుండా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ప్రవర్తించే అవకాశం ఉంది. ఎవరి సైడ్ నుంచి వాళ్ళ వాదనే కరెక్ట్ అనుకుంటారు, ఎదుటి వాళ్ళు తప్పనుకుంటారు. ఎదుటి వాళ్ళు తప్పుగా మాట్లాడుతున్నారు, తప్పుగా వాదిస్తున్నారు, తామే కరెక్ట్ అన్న భావనలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇవన్నీ కూడా కుంభరాశిలోకి కుజుడు రావటం వల్ల జరిగేటటువంటి మార్పులు. కాబట్టి ఈ అనవసరమైనటువంటి వాగ్వివాదాలు అనేవి పెరిగిపోవటం వల్ల, కోపతాపాలు పెరిగిపోవటం వల్ల చిన్న విషయానికే పెద్ద గొడవలు అయిపోయి ఆ తర్వాత ఆ గొడవలనే తలుచుకుంటూ బాధపడే అవకాశం కుంభరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. కాబట్టి కుంభరాశి వాళ్ళు ఏం చేయాలంటే కుజుడు మీ రాశిలోకి వచ్చాడు కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ముక్కు మీద కోపాన్ని కుజుడు కలిగింపజేస్తాడు. అలాగే అనవసరమైన వాదనలు కలిగింపజేస్తాడు కాబట్టి చిరునవ్వుతో ఉండండి. లైఫ్ పార్ట్నర్ తో మాట్లాడేటప్పుడు అవసరమైనంత మేరకు జాగ్రత్తగా ఆలోచించుకొని మాట్లాడండి. అనవసర విషయాలు మాట్లాడకండి, వివాదాలు వచ్చే విషయాలు మాట్లాడకండి. సాధ్యమైనంత ఎక్కువసేపు మౌనంగా ఉంటూ మీ పని మీరు చేసుకోండి. అప్పుడు మీ రాశిలోకి వచ్చిన కుజుడు మీ లైఫ్ పార్ట్నర్ తో ఇచ్చే ఇబ్బందుల తీవ్రత నుంచి చాలా సులభంగా బయటపడచ్చు. అలాగే కుంభరాశి వాళ్ళకి కార్య విఘ్నాలను కూడా వాళ్ళ రాశిలో కుజుడు కలిగింపజేస్తాడు. అంటే ఒక పని ప్రారంభించినప్పుడు ఆ పని తొందరగా పూర్తి కాక అసహనాన్ని వాళ్ళ రాశిలో కుజుడు కలిగింపజేస్తాడు. దీనివల్ల కార్య విఘ్నాలు పెరుగుతాయి. దీనివల్ల చికాకుకు లోనవుతారు. ఆ చికాకును పక్కన పెట్టండి. పనుల్లో ఆటంకాలు వచ్చినా సరే మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేసే ప్రయత్నం చేయండి. అలాగే ఉష్ణ సంబంధమైన వ్యాధులతో బాధపడే అవకాశం ఉంది, వేడి చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువ శీతల పానీయాలు ఆహారంగా స్వీకరించడం చేయండి. ఎక్కువగా శరీరానికి చల్లదనాన్ని కలిగింపజేసే మజ్జిగ, కొబ్బరి బోండా నీళ్లు ఇలాంటివి కుంభరాశి వాళ్ళు ఈ సమయంలో తీసుకోవాలి. ఎందుకంటే ఉష్ణ సంబంధమైన వ్యాధులు వేడి చేయటం లాంటివి వచ్చే అవకాశాలు కూడా ఈ సమయంలో ఎక్కువగా ఉంటాయి. అలాగే అత్తమామలు అత్తమామల తరపు బంధువులు వీళ్ళందరూ కూడా మిమ్మల్ని చిన్న చూపుతో చూసే అవకాశం ఉంది. వాళ్ళల్లో మీ గౌరవం తగ్గే అవకాశం ఉంది. అటువంటప్పుడు కూడా వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకునే వరకు మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. వాళ్ళతో కూడా ఆర్గ్యుమెంట్స్ చేయకండి. అప్పుడు అత్తమామలే వాళ్ళ తప్పు తెలుసుకుని మీకు గౌరవం ఇవ్వటం ప్రారంభిస్తారు. అత్తమామల తరపు బంధువులే వాళ్ళ తప్పు తెలుసుకుని మిమ్మల్ని చులకనగా చూడటం మానేసి మీకు ఇవ్వవలసిన గౌరవం ఇస్తారు. కాబట్టి లైఫ్ పార్ట్నర్ తో గొడవలైనప్పుడు అత్తమామలు గాని వాళ్ళ తరపు బంధువులు గాని మిమ్మల్ని చులకనగా చూసినా మీకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోయినా మీరు మాత్రం బ్యాలెన్స్డ్ గా ఉండే ప్రయత్నం చేయండి. వాళ్ళ తప్పు వాళ్లే తెలుసుకుంటారు. అలాగే అనవసరమైన ప్రయాణాలు కూడా ఎక్కువ చేస్తారు. ఆ అనవసరమైన ప్రయాణాలు తగ్గించుకొని అవసరమైనంత మేరకే ప్రయాణాలు చేయండి. ఇవన్నీ జరిగే మనోధైర్యం రావాలంటే, సంకల్ప బలం రావాలంటే కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోండి. అప్పుడు మీ రాశిలో కుజుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకొని కుంభరాశి వాళ్ళు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి కుజుడి కుంభ సంక్రమణం వల్ల వచ్చేటటువంటి ఫలితాలు పరిశీలిస్తే కుజుడు కుంభరాశిలోకి ప్రవేశించినప్పుడు మీనరాశి వాళ్ళకి అది వ్యయస్థాన సంచారం అవుతుంది, 12వ స్థాన సంచారం అవుతుంది. ఎందుకంటే మీనరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం,
కుజుడు మారిన కుంభరాశి 12వ రాశి అవుతుంది. 12వ స్థానాన్ని వ్యయస్థానం అంటారు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం వ్యయస్థానము 12వ స్థానంలో కుజుడు యోగించడు. ప్రధానంగా 12వ స్థానంలో కుజుడు ఉంటే దాన్ని వ్యయకుజ దోషం అనే పేరుతో పిలుస్తారు. వ్యయకుజ దోషం ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళ ఏడుపు ఎక్కువ ఉంటుంది, కనుదిష్టి ఎక్కువ ఉంటుంది, శత్రు బాధలు ఎక్కువ ఉంటాయి, రహస్య శత్రువులు పెరుగుతారు, మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే వాళ్ళు పెరుగుతారు. కనుదిష్టి శత్రు బాధలు వ్యయంలో కుజుడు కలిగింపజేస్తాడు. ప్రధానంగా వచ్చే ఈ సమస్యల నుంచి బయటపడాలంటే కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు మీనరాశి వాళ్ళు చేసుకోవాలి. అలాగే ఈ కుజుడి కుంభ సంక్రమణం వ్యయస్థానంలో ఏర్పడింది కాబట్టి మీనరాశి ఉద్యోగస్తులకి బదిలీలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే బాగా దూర ప్రాంతాలకు బదిలీలు అవటం, అక్కడ వర్క్ లోడ్ విపరీతంగా ఉండటం, ఇటువంటి సమస్యలు మీనరాశి ఉద్యోగస్తులకు ఏర్పడే సూచనలు ఉన్నాయి. స్థానచలనం మీనరాశి వాళ్ళకి కనిపిస్తోంది. కాబట్టి ఇటువంటివి జరగకుండా అధికారులతో సహోద్యోగులతో పనిచేసే చోట జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండండి. అలాగే శారీరక శ్రమ పెరిగిపోతుంది. ఎందుకంటే మీనరాశి వాళ్ళకి వర్క్ లోడ్ పెరిగిపోతుంది. స్థానచలనం జరిగితే కొత్తగా ట్రాన్స్ఫర్ అయిన ప్లేస్ లో కూడా వర్క్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల కూడా శారీరకంగా శ్రమ పెరిగే అవకాశాలు ఉన్నాయి. అనవసరమైన ప్రయాణాలు ఎక్కువ చేస్తారు, అవసరం లేకుండా ప్రయాణాలు ఎక్కువ చేస్తారు, దానివల్ల కూడా డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా బంధుమిత్రులతో అకారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. బంధుమిత్రులు మీ తప్పు లేకుండా ఒక్కొక్కసారి మిమ్మల్ని అవమానిస్తూ ఉంటారు. అలా జరగకుండా బంధువులతో గాని మిత్రులతో గాని ఎంత మేరకు ఉండాలో అంత మేరకు ఉండే ప్రయత్నం చేయండి. అప్పుడు వాళ్ళు మిమ్మల్ని అవమానించే అవకాశం ఉండదు. అలాగే సమాజంలో కూడా వ్యక్తులతో మీరు చులకన కాకుండా, మిమ్మల్ని అవమానించకుండా మీ గౌరవాన్ని కాపాడుకుంటూ మెలిగే ప్రయత్నం చేయటం ఈ సమయంలో చాలా అవసరం. అలాగే అకారణ కలహాలు, కోపతాపాలు రాకుండా చూసుకోండి. చిన్న విషయానికే కోపతాపాలు రావటం, అనవసరంగా గొడవలు రావటం, ఇలాంటివి 12వ ఇంట్లో కుజుడు కలిగింపజేస్తాడు. నేత్ర సంబంధమైన సమస్యలు కూడా 12వ ఇంట్లో కుజుడు కలిగింపజేస్తాడు. కాబట్టి కంటికి సంబంధించి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోండి. విటమిన్ ఏ ఎక్కువ తీసుకోండి, కంటి సమస్యలు రాకుండా చూసుకోండి. అలాగే కుటుంబ విషయాల్లో కూడా అనేక భేదాభిప్రాయాలు వచ్చిన సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. అలాగే సహాయం చేస్తామని చెప్పి కూడా చాలా మంది మాట ఇచ్చి కూడా తప్పించుకు తిరిగే వాళ్ళు పెరుగుతూ ఉంటారు. వాళ్ళ గురించి మనస్సు వరకు ఆలోచన చెయ్యకండి. ఎందుకంటే మీకు కుజుడి కుంభ సంక్రమణం వ్యయస్థానంలో ఏర్పడింది కాబట్టి ఎవరైతే మీరు బాగా నమ్ముతారో ఆ బంధువులు గాని ఆ మిత్రులు గాని మీకు ఖచ్చితంగా ఏదైనా ఒక విషయంలో సహాయం చేస్తామని నమ్మకంగా చెప్పి మాట ఇచ్చి మీకు కనపడకుండా తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. ఏదో ఒక కారణం చెప్పి ఆ సహాయం చేయకుండా తప్పించుకుంటూ ఉంటారు. అటువంటప్పుడు కూడా మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని మీ పని మీరు చేసుకుంటూ ముందడుగు వేయండి. దానివల్ల ఎటువంటి మనోవ్యాకులత పొందకుండా మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. కాబట్టి మీనరాశి వాళ్ళకి 12వ ఇంట్లో కుజుడి కుంభ సంక్రమణం జరిగింది కాబట్టి ఈ రకమైన సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి మనస్సుని స్ట్రాంగ్ చేసుకోండి, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. ఎవరి సహాయం మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకునే ప్రయత్నం చేయండి. దీనికి తోడు కుజుడి పరిహారాలు పాటించుకుంటే కుజుడి ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఫిబ్రవరి 23వ తేదీ సోమవారం నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు నవగ్రహాలలో కుజుడు కుంభరాశిలో ఉండటం వల్ల, కుజుడి కుంభ సంక్రమణం వల్ల 12 రాశుల్లో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు వస్తాయి, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు వస్తాయి. అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, ప్రతికూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు ప్రతికూల ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ప్రధానంగా అనుకూల ఫలితాలు వచ్చే రాశులు మేషరాశి, కన్యా రాశి, ధనుస్సు రాశి. ఎందుకంటే ధనుస్సు రాశి వాళ్ళకి కుజుడు 3వ స్థానంలో, కన్యా రాశి వాళ్ళకి కుజుడు 6వ స్థానంలో, మేషరాశి వాళ్ళకి కుజుడు 11వ స్థానంలో యోగిస్తున్నాడు. కాబట్టి ఈ 3 రాశులకి కుజుడు అనుకూల ఫలితాలు ఇస్తాడు, మిగిలిన 9 రాశులకి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. కాబట్టి అనుకూల ఫలితాలు వచ్చే 3 రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు పెరగాలన్నా, వ్యతిరేక ఫలితాలు వచ్చే 9 రాశుల వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవాలన్నా కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 2 మధ్యలో వచ్చే మంగళవారాలు తప్పకుండా చేసుకోండి. వాటిల్లో అత్యంత శక్తివంతమైన పరిహారం ఏంటంటే
అంగారక మంత్రాన్ని మంగళవారం వీలైనన్ని సార్లు చదువుకోవాలి. ఓం అం అంగారకాయ నమః. ఈ మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు మంగళవారం పూట చదువుకోండి. మీకు ఇంకా వీలైతే రుణ విమోచన అంగారక స్తోత్రం అని ఉంటుంది. ఆ రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని మంగళవారం చదవటం వీలు కాకపోతే విన్నా కూడా కుజుడు సంపూర్ణంగా అనుగ్రహాన్ని కలిగింపజేస్తారు. అలాగే మంగళవారం పూట తప్పకుండా ద్వాదశ రాశుల వాళ్ళు కొన్ని నల్ల నువ్వులు, కొద్దిగా ఉసిరిక పొడి నీళ్లలో కలుపుకొని స్నానం చేయండి. ఈ శక్తివంతమైన ప్రత్యేకమైన స్నానం కూడా కుజుడి అనుకూలతను తొందరగా కలిగింపజేస్తుంది. అలాగే నవగ్రహాలలో కుజుడికి ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 2 మధ్యలో వచ్చే మంగళవారాలు ఎరుపు రంగు వస్త్రాలు ధరించండి. అలాగే ఆహారంలో కూడా ఎరుపు రంగు ఆహార పదార్థాలు స్వీకరించండి. ఎర్రటి పండ్లు ఆహారంగా స్వీకరించండి. ఎందుకంటే గ్రహానికి ఇష్టమైన ఆహారం స్వీకరిస్తే కూడా గ్రహ బలం పెరుగుతుంది. మంగళవారం పూట కుజుడికి ఇష్టమైనవి కందులు కాబట్టి కందిపప్పుతో చేసిన పదార్థాలు ఆహారంగా స్వీకరించండి. ఇంకా వీలైతే ఈ సమయంలో వచ్చే మంగళవారాలు పగలు ఉపవాసం ఉండి రాత్రికి కందిపప్పుతో చేసిన పదార్థాలు ఆహారంగా స్వీకరిస్తే కుజుడు ఇంకా తొందరగా తన అనుగ్రహాన్ని కలిగింపజేస్తాడు. అలాగే మంగళవారం పూట కుజుడికి ఇష్టమైన దిక్కు దక్షిణ దిక్కు కాబట్టి స్నానం చేశాక మీ ఇంట్లో హాల్లో దక్షిణ దిక్కులో ఎర్ర ఒత్తుల దీపాన్ని వెలిగించండి. కుజుడికి ఎరుపు రంగు ఇష్టం, కుజుడికి 9 అంకె ఇష్టం, కుజుడికి దక్షిణ దిక్కు ఇష్టం కాబట్టి మంగళవారం పూట హాల్లో దక్షిణ దిక్కులో ఒక పీట పెట్టి దాని మీద ముగ్గు వేసి ఒక పెద్ద మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 9 ఎర్ర ఒత్తులు తీసుకుని ఆ 9 ఎర్ర ఒత్తులు కలిపి ఒకే ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలాగా దీపం వెలిగించండి. దీన్ని కుజ ప్రీతికర దీపము అంటారు. ఎర్ర ఒత్తులు దొరక్కపోతే ఒత్తులకి మొత్తం కూడా తడి కుంకుమ రాయండి. కుంకుమలో కొద్దిగా నువ్వుల నూనె కలిపి ఆ తడి కుంకుమ ఒత్తులకు మొత్తం రాయాలి. అయితే ఎర్ర ఒత్తులతో దీపం పెట్టేటప్పుడు మధ్యలో తెల్లగా కనిపించకూడదు, పూర్తిగా ఎరుపుగా మారే వరకు ఒత్తులు ఎర్రగా చేయాలి. ఇలా ఎర్ర ఒత్తుల దీపాన్ని మంగళవారం పూట వెలిగిస్తే కూడా కుజుడు అనుకూలిస్తాడు. అలాగే ప్రతి గ్రహానికి అధిష్టాన దైవాలు ఉంటారు. కుజుడికి అధిష్టాన దైవాలు సుబ్రహ్మణ్య స్వామి, లక్ష్మీ నరసింహస్వామి. ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 2 మధ్యలో వచ్చే మంగళవారాలు సుబ్రహ్మణ్య ఆలయానికి కానీ నరసింహస్వామి ఆలయానికి కానీ వెళ్ళండి. ఎలాంటి పరిహారాలు చేసుకోవటం వీలు కాకపోతే సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలతో అభిషేకం చేయించుకోండి, లేదా కనీసం దర్శనం చేసుకోండి. ఎర్రటి మందార పూల మాలికను సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామికి సమర్పించండి. ఓం సాం శరవణ భవ అనే మంత్రం చదువుతూ సుబ్రహ్మణ్య ఆలయంలో 6 ప్రదక్షిణలు చేయండి. సంపూర్ణంగా కుజుడు యోగిస్తాడు. అలాగే నరసింహస్వామి భక్తులైతే నరసింహస్వామి ఆలయానికి వెళ్ళటం, నరసింహస్వామికి అర్చన గాని అభిషేకం గాని చేయించుకోవటం, నరసింహస్వామి ఆలయంలో 9 ప్రదక్షిణలు చేస్తూ ఓం నమో నరసింహాయ మంత్రం చదువుకోవటం ద్వారా కూడా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళితే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదవటం చేయండి. నరసింహస్వామి ఆలయానికి వెళ్తే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదవటం చేయండి. స్తోత్రాలు చదువుకోలేకపోయినా ప్రదక్షిణాలు చేసినా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు నవగ్రహాల్లో కుజుడు కుంభరాశిలో ఉంటాడు కాబట్టి కుజుడు కుంభ సంక్రమణం జరిగింది కాబట్టి ద్వాదశ రాశుల వారు కుజుడు సంపూర్ణంగా యోగించాలంటే ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. కుజుడి అనుగ్రహానికి సులభంగా పాతులకండి. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో మార్పు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఖగోళంలో గ్రహాల గమనంలో వచ్చే మార్పు మీ రాశి మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాల సంచారంలో మార్పు ఏ రాశులకు అనుకూలిస్తుందో, ఏ రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ గ్రహాలు యోగించాలంటే పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.